అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలుగుతుంది. సీఎం చంద్రబాబు. శేఖర్పై దాడి అనాగరికం. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఏలూరులో డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట. సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిన కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు. వైసీపీ మర్రి రాజశేఖర్ ని ఏనాడు మోసం చేయలేదు. మాజీ మంత్రి రజనీ. ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పంచకర్ల. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోవడంతో రైతులు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాణదానం ట్రస్టును తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశానని తెలిపారు. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ రెండూ ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు, ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదే మరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి. శేఖర్ పై దాడి అనాగరికం. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేంద్ర నాయుడు ఆస్తులు జప్తు చేయాలి. లబ్ధిదారులకు న్యాయం చేయాలి. భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్ఎల్పురం గ్రామంలో రియల్ ఎస్టేట్ భాగస్వామ్యమైన రేజేటి శేఖర్పై జరిగిన ఘటనను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన్ను స్తంభానికి కట్టి బంధించడం అనాగరిక చర్యని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ కార్యదర్శి కూరంగి మన్మథరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఉన్న శేఖర్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శేఖర్ తన వద్ద ఉన్న డబ్బులతో పాటుగా మధ్యవర్తిగా ఉండి తన బంధువుల దగ్గర, సన్నిహితుల దగ్గర పెట్టుబడిని సేకరించి రియల్ ఎస్టేట్ నిర్వాహకుడు రాజేంద్ర నాయుడుకు ఇప్పించి రియల్ ఎస్టేట్ లో భాగస్వామి కూడా అయ్యాడు. రియల్ ఎస్టేట్ నిర్వాహకుడైన రాజేంద్ర నాయుడు వారి బృందం కొంతమంది ఏజెంట్లు నియమించి రియల్ ఎస్టేట్ బిట్లను అందించడం జరిగిందని, అప్పులు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించకపోవడంతో పాటు కాలం గడుస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్ యజమాని రాజేంద్ర నాయుడు అప్పులు వారి కంట కనబడకుండా ఉండడంతో వారి సొంత ఊరు వచ్చి వారి కుటుంబీకులను నిలదీస్తున్నారు అని అన్నారు. బయట వారు రావడానికి శేఖరే కారణమని భావించి ఆయన్ను ఆ విధంగా పైశాచికంగా, అనాగరికంగా అటవిక చర్యలకు పూనుకోవడం సభ్య సమాజం తలదించుకుంటుందని తెలిపారు. దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యదర్శి మన్మథరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా రియల్ దండాలు నిర్వహిస్తున్న వారి మీద చర్యలు లేకపోవడంతో చివరికి కోట్ల రూపాయలు పెట్టుబడులు సేకరించి చేతులెత్తేయడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్ర నాయుడు ఆస్తులను స్వాధీనపరుచుకుని లబ్దిదారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడు, గోపీనాయుడు, గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. కొట్టినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్లపురంలో జరిగినటువంటి రజకులపై జరిగినటువంటి దాడిని ఖండించండి. ఎల్లపురంలో జరిగినటువంటి రజకులపై జరిగినటువంటి దాడిని ఖండించండి. పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకొని శిక్షార్హులుగా అన్ని చట్టాలు జమ చేసి బిఎస్ఎన్ చట్టాన్ని కూడా దీనిలో వర్తింపు చేయాలి. వర్ధిల్లాలి రజక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి రజక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి రజక సంఘాల ఐక్యత. ఎల్లపురంలో జరిగినటువంటి రజకులపై దాడిని ఖండించండి. ఆ దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. పాల్పడిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే వరకు పోరాడతా, కఠినమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతా, కఠినమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతా. వెంటనే పోలీసు వారి అరెస్టులు చేయాలి. వెంటనే పోలీసు వారి అరెస్టులు చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో మండల కేంద్రాల ఆందోళన చేపడతా, రానున్న రోజుల మండల కేంద్రాల ఆందోళన చేపడతా. వర్ధిల్లాలి రజక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి రజక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాలు. జరిగినటువంటి దాడిని పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నా పేరు పెడాక భాస్కర్ రావు, సిపిఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు స్టేట్ కమిటీ సభ్యులు. ఈరోజు ఎల్లపురంలో జరిగినటువంటి సంఘటనపై ఈరోజు ఎన్నో చరిత్ర. నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తున్నాను. కారణం రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి. సుమారు 1,50,00,000 1,50,00,000 రూపాయల వరకు అతని దగ్గర నేను కట్టిస్తాను. అందరి దగ్గర ఆ డబ్బులు అడగడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి కృష్ణ నాయుడు నాపై దాడి చేసి అక్కడ కూడా చెందినవాళ్ళు, రజక కమ్యూనిటీకి చెందినవాళ్ళు, మా నాన్నగారు లేరు. ఏలూరు నగరానికి చెందిన లక్ష్మీవారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్, షేక్ సమీరా ఇరువురు సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు. ఏలూరు నగరానికి చెందిన లక్ష్మీవారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్, షేక్ సమీరా ఇరువురు సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రేమ జంట డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. డీఎస్పీ ప్రేమ జంటకు హామీ ఇవ్వడంతో ఆనందంగా ఉందని ప్రేమ జంట తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందూ ముస్లింల సమ్మేళనంతో ఒకరికొకరు ఇష్టపడి సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నామని, పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం చేసుకుని రక్షణ కావాలని డీఎస్పీని ఆశ్రయించామని తెలిపారు. అమ్మాయి పేరు షేక్ సమీరా, మాది లక్ష్మీవారపుపేట, మా ఇద్దరిది. నేను గత 1 yearగా లవ్ చేసుకున్నాను. అది ఇంట్లో చెప్పినప్పటికీ ఒప్పుకోపోయేసరికి ఇంట్లో వాళ్ళ నుంచి థ్రెడ్ ఉందని చెప్పి మేము డిఎస్పీ గారిని కలుద్దామని చెప్పి డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము.
మాకు డిఎస్పీ గారు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. హామీ ఇచ్చారు, మీకు మేము ఉన్నాము అవ్వడానికి హామీ ఇచ్చారు. నా పేరు శేఖర్. ఇద్దరం 1 year నుంచి ఇష్టపడుతున్నాము. ఇంట్లో చెప్పాము, ఒప్పుకోలేదు. వేరే పెళ్లి చేసేస్తాము, చంపేస్తాము చేసుకుంటే, అలా థ్రెట్ ఉందని చెప్పారని చెప్పి పెళ్లి చేసుకున్నా సరే మళ్ళీ మేము ఒకసారి వచ్చి డిఎస్పీ గారిని కలిసాము. ఏమైనా థ్రెట్ ఉంటుందేమో మాకు పేరెంట్స్ సైడ్ నుంచి అని చెప్పి దానికోసం డిఎస్పీ గారి దగ్గరికి వస్తే ఆయన చెప్పారు, మీకేం థ్రెట్ ఉండదు, మేము ఉన్నాము అని చెప్పి. ఇద్దరు కలిసే ఉంటున్నారుగా? ఇదేం కలిసాము. వేరే రూమ్ తీసుకున్నారా? ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి పోవద్దు, సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిన కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు. యువత ఆన్లైన్ గేమ్స్ వంటి బెట్టింగ్ల జోలికి పోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు హెచ్చరించారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారు. బెట్టింగ్ చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆస్తులు సర్వస్వం పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవల ఇటువంటి సంఘటనలు 2-3 చోటు చేసుకున్నాయన్నారు. ఐపీఎల్, ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగ్లకు పాల్పడుతూ జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రజలకు పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేస్తే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రజలు సహకరించాలన్నారు. యువతకు అవగాహన కల్పించేందుకు శనివారం బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించనున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా ఈ బెట్టింగ్స్ మీద, ఆన్లైన్ బెట్టింగ్స్ మీద చాలా డబ్బుని కోల్పోవడం జరుగుతుంది. ఈ బెట్టింగ్స్ వల్ల చాలా మంది ఆస్తులు, వారి యొక్క అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ ఐపీఎల్ సందర్భం అయితే కానీ ఇతర గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ వల్ల కానీ గేమ్స్లో బెట్టింగ్ చేస్తూ చాలా ప్రాపర్టీస్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల మధ్యకాలంలో మీకు 2-3 సంఘటనలు కూడా జరిగి రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా సిబ్బంది అందరి తరపున మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ నడుపుతున్న ప్రతి వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్, బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా టైం టు టైం పోలీసులకు చెప్తే వాటిని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. తద్వారా చాలా కుటుంబాలు అటు ఎటువంటి నష్టపోకుండా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ని యూటిలైజ్ చేయకుండా, అంటే ఈ బెట్టింగ్స్ ని జోలికి పోకుండా ఉండడం కోసం, అవేర్నెస్ కోసం ఈరోజు పలాసవాసి ర్యాలీని ఒకటి పలాసలోని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీరందరూ పాల్గొంటారని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వైసీపీ మరి రాజశేఖర్ ని ఏనాడు మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి రజనీ అన్నారు. పార్టీని వీడే క్రమంలో వైసీపీపై ఎమ్మెల్సీ రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2004లో ఇక్కడ మర్రి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మర్రి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత 2009లో మర్రి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది.
2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రి రాజశేఖర్ గారు కూడా రావటము, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఎటువంటి గౌరవం మర్రి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం. ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఫార్మా కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్థాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. కొన్ని కంపెనీలు వ్యర్థాలను శుద్ధి చేసి సముద్రంలో విడిచిపెట్టకుండా రోడ్ల పక్కన దూర ప్రాంతాల్లో వదలడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని అన్నారు. పంచకర్ల రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పారిశ్రామికంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న మా విశాఖ అనకాపల్లి జిల్లాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు కాలుష్యం కూడా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. మానవ తప్పిదాలతో జరిగే కాలుష్యం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అధ్యక్ష. ఏదైతే పోర్టులు, పవర్ ప్లాంట్లు, ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యం వస్తుందో, ఈ ఫార్మా కంపెనీలో కొన్ని కంపెనీలు శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వదలాల్సిన వ్యర్థ జలాల్ని డబ్బులు మిగిల్చుకోవడం కోసం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి శుద్ధి చేయకుండా అర్ధరాత్రులు రోడ్ల పక్కన దూర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వదలటం వల్ల ఆ వదిలిన నీరు ఒకసారి ఆ వ్యర్థ జలాలు కానీ శుద్ధి చేయకుండా వదిలితే జీవితకాలం అక్కడ గ్రౌండ్ పొల్యూట్ అయిపోతుంది సార్. పంటలు పండవు, అక్కడ ఎవరన్నా నడిచినా కూడా మొక్క కూడా మొలవదు, నడిచినా కూడా చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అధ్యక్ష. దయచేసి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. స్వార్థంతో డబ్బులు సంపాదించే ధ్యేయంతో కొన్ని కంపెనీలు చేస్తున్న ఈ తప్పిదాలను అరికట్టకపోతే ఎయిర్ కాలుష్యం అవుతా ఉంది పోర్టుల ద్వారా, ఎన్టీపీసీ ద్వారా. ఇలాగే జల కాలుష్యం కూడా అయితే ఆ ప్రాంతాలను కాపాడటం కష్టం అవుతుంది. కాబట్టి కాలుష్యం మీద దృష్టి పెట్టవలసిందిగా సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ తరచూ ఆగిపోవడంతో రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో ఈ ఫ్యాక్టరీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈరోజు శారదా నదిలోకి వదిలేటువంటి జరుగుతూ ఉంది. శారదా నదిలోకి చెరుకు రసం వదిలేయడం అంటే రైతు యొక్క రక్తాన్ని వదిలేటువంటి మేము భావిస్తా ఉన్నాం. అందుకని రైతు రక్తాన్ని ఈ రోజు శారదా నదిలోకి వదిలేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ రోజు రైతుల పట్ల, రైతాంగ సమస్యల పట్ల ఈ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలోనే అనేక అవార్డులు తీసుకున్నటువంటి గొప్ప షుగర్ ఫ్యాక్టరీ ఇది. ఈ షుగర్ ఫ్యాక్టరీని కావాలనే పాలక వర్గాలు, ప్రభుత్వం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఈ రోజు జరిగింది. కాబట్టి తక్షణ సాయం కింద 35 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి రైతు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ఇది కూడా తిరగట్లేదు కాబట్టి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణకి
350 కోట్లు కేటాయించి ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేకటువంటి ప్రాంతాల్లో రైతాంగం ఈరోజు చెరుక్కే ఈరోజు ఒక రైతు కొత్తపేటలో అగ్గెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకని ఇటువంటి పరిస్థితులు రాకుండా, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చెరుకును సక్రమంగా వేసుకొని వాళ్ళ పేమెంట్లు సక్రమంగా చెల్లించి ఎట్లయితే తక్షణ సాయం కింద నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఆందోళన కానీ పట్టించుకుని వెంటనే పరిష్కారం చేయకపోతే మరిన్ని ఉద్యమాలు జరుగుతాయి. ఈ ఉద్యమాలు ప్రభుత్వం సవి చూడవలసి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. స్టార్ట్ చేసేలా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు. ఈరోజు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ దీనమైన పరిస్థితిలో ఏర్పడతా ఉంది. ఇప్పుడు ఏదైతే ఊదు తుఫాన్లో మరి 100 కోట్ల రూపాయలు ఆ రోజు పాలకవర్గం మరి పూర్తిగా తినేసిన సందర్భంలో ఆ రోజు వెంకటరెడ్డి కమిషన్ కూడా మరి వేయడం జరిగింది. ఆ రోజు పాలకవర్గం యాజమాన్యం కలిసి రైతులు పూర్తిగా దోపిడీ చేసేసి మరి ఈరోజు పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీ నష్టాల బాటలో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఫ్యాక్టరీ ఏదైతే గతంలో 5 లక్షల చెరుకు క్రషింగ్ ఆడిన మరి షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు 1,00,000 టన్నులు క్రషింగ్ ఆడడానికి మనం ఉన్నదంటే ఎంత దీన పరిస్థితిలో ఉందని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు కనీసం స్థానిక శాసనసభ్యుడు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎన్నో సందర్భాల్లో మరి శాసనసభ్యుడు మరి ఈ ఫ్యాక్టరీకి పర్సనల్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి దీన్ని పరిచయం చేసి ఫ్యాక్టరీని నడిపించవలసిన బాధ్యతలు ఉంటే కానీ ఈ రోజుకి వచ్చి పర్సనల్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలన చేసే పరిస్థితి లేదు. ఈరోజు 45 రోజులు గడుస్తూ ఉన్నా సుమారు 70 సార్లు ఫ్యాక్టరీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల ఏర్పడింది అంటే ఇక్కడ యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ పర్సనల్ ఇన్ఛార్జ్ కానీ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మేము ఒకటే చెప్తున్నాం, రైతు సంఘంగా ఏదైతే మరి రైతులకి బకాయి పడిన 8 కోట్ల రూపాయలు, కార్మికులు బకాయి పడిన 5 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి. మరి ఇది ఫ్యాక్టరీని మళ్ళా తయారు చేయడానికి 35 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలోనే రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ దిశలో శాసనసభ్యుడు నిజంగా సిగ్గుండే ప్రజలకి ఆ రోజు న్యాయం చేస్తానని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా మన క్రషింగ్ చేస్తానని చెప్పేసి మొదలుపెట్టిన స్థానిక శాసనసభ్యుడు ఈరోజు ఫ్యాక్టరీని పట్టించుకోవట్లేదంటే ఈరోజు దీని వెనకాతల ఏటి అంతర్యం, ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకి అమ్మేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే శాసనసభ్యుడు ఉన్నారని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మరి ఏదైతే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఫ్యాక్టరీని వెంటనే మరి తయారు చేయాలి. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 35 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఆధునీకరణ చేయాలని చెప్పేసి రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.